శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. చరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ జయద్రథుడు వివాహేచ్ఛతోటి అలా వెడుతూ దారి మధ్యంలో కామ్యకవనంలో ప్రవేశించాడు. ఆ కామ్యకవనంలో ఈ పాండవులందరూ కూడా వేటాడడం కోసమని నలుగురు నాలుగు దిక్కులకి వెళ్ళారు. ద్రౌపదీదేవి ఒక్కతే ఉంది. అటువంటి సమయంలో ఆ జయద్రథుడు అలా వెడుతూ దారిలో ఈ ద్రౌపదిని చూశాడు. అద్భుతమైనటువంటి సౌందర్యవతి అయినటువంటి ద్రౌపదిని చూసేప్పటికీ అతనిలో కామ వికారం కలిగింది. వెంటనే నేనేదో వివాహం చేసుకుందుకు అలా పెడదామనుకుంటున్నాను, ఈమె కనుక అంగీకరిస్తే అసలు ఆ ప్రయత్నమే చేయవలసినటువంటి పని ఏమీ లేదు, అందువలన ఆమె ఎవరో ఏమిటో కనుక్కోవయ్యా అని కోటికాస్యుడు అనేటువంటి వాడిని పంపించాడు. అతను వెళ్ళి చెప్పాడు. అతని మాటలన్నీ వింది జయద్రథుడి గురించి తెలుసుకుంది. ఓహో, మీరందరూ కూడా ఇట్లా పెడుతున్నారా? ఎవరు నువ్వు, ఏంటమ్మా? మేము ఇదిగో ఫలానా అని చెప్పాడు ఆయన. అంటే చాలా బాగుంది నాయన, నీలాంటి వీళ్ళందరూ కూడా ఇలా పెడుతున్నారు కాబట్టి అందరూ కూడా హాయిగా రథాన్ని దిగి లోపలికి రండి. ధర్మరాజు చూసాడంటే మీ అందరికీ ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటాడు, అందువలన మీకు ఇక్కడ కొద్దిగా విశ్రాంతి తీసుకుని మా ఆతిథ్యం స్వీకరించి వాళ్ళండి అని ఆహ్వానించేందుకు కూడా ఆమె ఆహ్వానిస్తూ ఆ ద్రౌపది వాళ్ళందరినీ కూడా శైబ్యసూత్రుడికి చెప్పినటువంటిదై వాళ్ళకి ఆతిథ్య ఏర్పాట్లు చేయడం కోసమని ఆమె లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. తథాసీనేషు సర్వేషు తేషు రాజాసు భారత యదుక్తం కృష్ణయా సార్ధం తత్సర్వం ప్రత్యవేదయత్. ఓ జనమేజయ మహారాజా, ఈ విధంగా చెప్పిన తర్వాత ఆ రథాల మీద కూర్చున్నటువంటి ఆ రాజుల దగ్గరికి వెళ్ళి కోటికాస్యుడు ద్రౌపదితో జరిగినటువంటి సంభాషణ అంతా కూడా వాళ్ళకి తెలియజేశాడయ్యా. కోటికాస్య వచశ్రుత్వా శైబ్యం సౌవీరకో బ్రవీత్ యథావాచం వ్యాహరంత్యాం అస్యాం మే రమతే మనః సీమంతినీనాం ముఖ్యాయాం వినివృత్తః కథం భవాన్ ఏతాం దృష్ట్వా స్త్రియో మే అన్యాః యథా శాఖా మృగస్త్రియః ప్రతిభాంతి మహాబాహో సత్యమే తద్బ్రవీమి తే దర్శనాదేవ హి మనః తయా మే అపహృతం భృశం తాం సమాచక్ష్వ కళ్యాణీం యది స్యాచ్చేభ్యమానుషీ. ఆ కోటికాస్యుడి యొక్క మాటలు విన్నటువంటి ఆ సౌవీరాపు రాజు అయినటువంటి జయద్రథుడు ఆ శైబ్యులతో ఈ విధంగా చెప్పాడు. యమయ్య, స్త్రీలతో శ్రేష్ఠురాలైనటువంటి ఆమె నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె యందు నా మనస్సు అనురక్తమైందయ్యా. ఆమెను చూసిన తర్వాత మరొక స్త్రీని వివాహం చేసుకోవాలని నాకు అనిపించట్లేదు. నువ్వు ఎలా తిరిగి రాగలిగావు అసలు? ఆమెను చూసినటువంటి నాకు ఇతర స్త్రీలు అందరూ కూడా శాఖామృగాలుగా కనిపిస్తున్నారంటే వానరాలుగా కనిపిస్తున్నాయి. నేను నిజం చెబుతున్నాను, నా మనస్సును పూర్తిగా ఆమె అపహరించింది. అందువల్ల ఆమె మానవ కాంతి అయితే కనుక ఆ కళ్యాణ్ని గురించి చెప్పవయ్యా అని అడిగితే అప్పుడు ఆ కోటికాస్యుడు చెప్తున్నాడు. ఏషా వై ద్రౌపదీ కృష్ణ రాజపుత్రీ యశస్విని పంచానాం పాండుపుత్రాణం మహిషీ సమ్మతా భృశం సర్వేషాం చైవ పార్థానాం ప్రియా బహుమతా సతీ తయా సమేత్య సౌవీరాభిముఖో వ్రజ. అప్పుడు కోటికాసుడు చెప్పాడు, ఆయన ఈ యశస్విని ఎవరనుకుంటున్నావు? ఈమె ద్రుపద మహారాజు యొక్క పుత్రిక అయినటువంటి కృష్ణయ్య. 5 పాండవులకు మిక్కిలి ఆదరణీయమైనటువంటి పట్టమహిషీమే. ఆ కుంతీసుతులందరికీ మాద్రీసుతులకి కూడా ఇష్టమైనటువంటి భార్య. అందువలన ఆమె అటువంటి మహావనితయ్య ఆమె అని చెప్పేటప్పటికీ వెంటనే ఆయన అంటున్నాడు, ఏవముక్త ప్రత్యువాచ పశ్యామి ద్రౌపదీమితి పతి సౌవీర సింధూనాం దుష్టభావో జయద్రథ. ఇలా చెప్పగానే ఆ సింధు వీళ్ళందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు, దుష్టభావం కలిగినటువంటి
వికార కలిగినటువంటి ఆ జయద్రథుడు ద్రౌపదిని నేను చూస్తాను అని అన్నాడు. సప్రవిశ్య ఆశ్రమం పుణ్యం సింహగోష్ఠం మృకో యథా ఆత్మనా సప్తమ కృష్ణామిదం వచనమబ్రవీత్ కుశలం తే వహారోహే భర్తారస్తేపి అనామయాః ఏషాం కుశలకామాసి తేపి కించిదనామయాః. తన 6 సోదరులు కలిసి అతడు సింహం గుహలోకి ప్రవేశించేటువంటి తోడేళ్ళలాగా ఆ పవిత్రమైనటువంటి ఆశ్రమంలోకి వెళ్ళి ద్రౌపదితోటి ఈ విధంగా మాట్లాడట. ఓ వరారోహ, నీకు క్షేమమే కదా? నీ భర్తలందరూ కుశలంగా ఉన్నారా? నువ్వు కోరుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా కుశలమా అని కుశల ప్రశ్నలు వేశాడు. అప్పుడు ద్రౌపది చెబుతోంది, అపితే కుశలం రాజన్ రాష్ట్రే కోశే బలే తథా కచ్చిదేకశివీనాఢ్యాన్ సౌవీరాన్ సహ సింధుభి అనుతిష్టసి ధర్మేణ ఏ చాన్యే విజితా స్వయా. ఓ రాజా, నువ్వు కులాసాగా ఉన్నావా? మీ రాజ్యము, కోశము, బలము అన్నీ బాగున్నాయా? సింధు దేశంతో పాటుగా సమృద్ధవంతమైనటువంటిది శిబి, ఆ సౌవీర దేశాలు, ఇంకా మీరు జయించినటువంటి ఇతర దేశాలన్నింటినీ కూడా మీరు ధర్మాన్ని అనుసరించి పరిపాలిస్తున్నారా? కౌరవ్య కుశలీ రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర అహంచ భ్రాతరశ్చాస్య యాంశ్చాన్యాన్ పరిపృచ్ఛసి పాద్యం ప్రతిగృహాణేదం ఆసనం చ నృపాత్మజ. అలాగే ఆ కుంతీపుత్రుడైనటువంటి కౌరవ కులానికి అంతటికీ కూడా మణిభూషణమైనటువంటి ఆ యుధిష్ఠిర మహారాజ్ క్షేమంగా ఉన్నాడయ్యా. నేను వాళ్ళ సోదరులు ఇంకా మీరు అడిగినటువంటి వాళ్ళందరూ కూడా క్షేమమే. రాకుమార, రావయ్యా, అలా కూర్చో, ఇదిగో పాద్యం తీసుకో, ఇదిగో సుఖాసనం ఇది కూర్చో, హాయిగాను గ్రహించు అని చెప్పింది. అనేటప్పటికీ ఆవిడ జయద్రథుడు అంటున్నాడు, ఏహి మే రథమారోహ సుఖమాప్నుహి కేవలం గత శ్రీకాంశ్చ్యుతాన్ రాజ్యాత్ కృపణాన్ గత చేతసః అరణ్యవాసిన పార్థాన్నానురోద్ధం త్వమర్హసి నైవ ప్రాజ్ఞా గత శ్రీకం భర్తారముపయుంజతే యుంజానమనుయుంజీత న శ్రియ సంక్షయే వసేత్. అప్పుడు ఆ జయద్రథుడు అంటున్నాడు, కామవికారం కలిగినటువంటి వాడై అతడు అంటున్నాడు, రా, నువ్వు నా రథాన్ని అధిరోహించు, అమితమైనటువంటి సుఖాన్ని పొందు. ఈ పాండవులు సంపదలన్నీ కోల్పోయారు, రాజ్యం నుంచి భ్రష్టులయ్యారు వీళ్ళు, అందువలన దీనులై ఉన్నారు, వీళ్ళందరూ కూడా అధీరులై ఉన్నారు, అరణ్యవాసం చేస్తున్నారు. అటువంటి కుంతి కుమారుని అనుసరించి అంతకాలం ఉంటావమ్మా నువ్వు? నీకు ఇది తగదు. వివేకం కలిగినటువంటి స్త్రీలు ఎవరైనా కానీ ధనం కోల్పోయినటువంటి భర్తను అనుసరించరు. ధనం ఉన్ననాడే వాళ్ళని అనుసరిస్తారు. ఆ ధనం కోల్పోతే కనుక వాళ్ళ వద్ద ఉండరు కూడా. శ్రియా విహీన రాష్ట్రాచ్చ వినష్టా శాశ్వతీ సమాహ అలంతే పాండుపుత్రాణం భక్త్యా క్లేశముపాసితం. ఆ పాండవులు శాశ్వతంగా సంపద పోగొట్టుకున్నారు, వాళ్ళు రాజ్యభ్రష్టులయ్యారు. వాళ్ళని ఇంత భక్తిగా ఇంకా సేవించడం నువ్వు వృధా అమ్మా. ఇప్పటివరకు నువ్వు పడ్డ కష్టం చాలు. భార్యామే భవ శుశ్రోణి త్యజైనాన్ సుఖమాప్నుహి అఖిలాన్ సింధు సౌవీరాన్ ఆప్నుహి త్వం మయా సహా. ఇప్పుడు నువ్వు నా భార్యవవు, హాయిగా వాళ్ళని వదిలిపెట్టాయి, సుఖాలను పొందు. నువ్వు నాతో కూడి సమస్త సింధు సౌవీర దేశానికి కూడా మహారాణిగా ఉండు అని చెబుతున్నాడు. ఇత్యుక్త్వా సింధురాజేన వాక్యం హృదయ కంపనం కృష్ణ తస్మాత్ అపాక్రామ దేశా శుభ్రుకుటి ముఖి. అల్లాగా హృదయాన్ని కంపింపచేసేటువంటి మాటలు మాట్లాడాడు ఆ సింధురాజు. ఆ మాటలు వినేటప్పటికీ ద్రౌపదికి చాలా కోపం వచ్చింది, కనుబొమలు ముడిపడ్డాయి. ఆ ప్రదేశం నుండి ఆమె దూరంగా వెళ్ళిపోయింది. అవమత్యాస్య తద్వాక్యం ఆక్షిప్య చ సుమధ్యమా మైవమిత్యబ్రవీత్ కృష్ణ లజ్జస్వేతి చ సైంధవ. అతడు అన్న మాటలన్నీ కూడా తిరస్కరించింది ఆ ద్రౌపది, అతన్ని తీవ్రంగా అధిక్షేపించింది. అలా ఎన్నటికీ జరగదు సైంధవా, ఇలాంటి మాటలు మాట్లాడడానికి నువ్వు సిగ్గుపడాలి అనంది. సాకాంక్షమాణ భర్తॄణాం ఉపయాతమనిందిత విలోభయామాస పరం వాక్యైర్వాక్యాని యుంజతి. ఆ ద్రౌపది ఈ భర్తలో ఇంకా వచ్చేస్తారు కదా అని వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తుంది. అలా ఎదురు చూస్తూ అతన్ని వాదోపవాదాలతోటి అతన్ని మభ్యపెట్టింది. ఇంకా మాట్లాడుతుంది ఆమె, నైవం వద మహాబాహో న్యాయం త్వన చ బుధ్యసే పాండూనాం ధార్తరాష్ట్రాణం ససాచైవ కనీయసి
దుశ్శలా నామ తస్యాస్త్వం భర్త రాజకులోద్వహ మమ భ్రాత చ న్యాయేన త్వయా రక్ష్యా మహారథ ధర్మిష్టానాం కులే జాతః న ధర్మం త్వమవేక్షసే. ఇంకా చెప్పింది, మహానుభావ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఎంత మాత్రం ఉచితం కాదు. నీకు న్యాయాన్యాయాలు తెలవట్లేదు, అసలు నీ బుద్ధి ఎట్టెడుతోందో అర్థం కావట్లేదు. పాండవులకు ధార్తరాష్ట్రులకు కూడా చిన్న చెల్లెలైనటువంటి దుశ్శలను నువ్వు వివాహం చేసుకున్నావు, ఆ దుశ్శలకు భర్తవు నువ్వు, అందువల్ల రాజవంశీకుడు అయినటువంటి నువ్వు నాకు సోదరుడితో సమానమయ్యా. న్యాయంగా అయితే నువ్వు నన్ను రక్షించాలి ఎప్పుడు కూడాను. అటువంటి ధార్మికుల యొక్క వంశంలో పుట్టేవు, కానీ ధర్మాన్ని ఆచరించాలని నీకేం బుద్ధి కలగట్లేదు. ఇత్యుక్త సింధురాజోధ వాక్యముత్తరమబ్రవీత్. అప్పుడు ఆయన అలా అనేటప్పటికీ ఆ మాటలన్నీ కూడా విన్నాడు. విని ఆ సింధురాజు అయినటువంటి జయద్రథుడు ఆమెతో ఈ విధంగా అంటున్నాడు, రాజ్ఞాం ధర్మం న జానీషే స్త్రియో రత్నాని చైవహి సాధారణాని లోకేస్మిన్ ప్రవదంతి మనీషిణః. ఓ ద్రౌపది, నీకు రాజధర్మం తెలవట్లేదు. స్త్రీలు రత్నాలు ఈ లోకంలో సర్వులకు కూడా సాధారణమైనటువంటి వస్తువులు అని పండితులు చెబుతారు. అందువల్ల నువ్వు ఈ వాయు వరుసలవి పెట్టకు అని ఆ జయద్రథుడు ఆ ద్రౌపదితోటి చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ద్రౌపదీ హరణ పర్వణి జయద్రథ ద్రౌపదీ సంవాదే 67 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ద్రౌపదీహరణ పర్వం అనే ఉపపర్వంలో జయద్రథ ద్రౌపదీ సంవాదం అనేటువంటి 267 అధ్యాయం పూర్తి. 268 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయనుడి వృత్తాంతాలన్నీ కూడా జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, సరోష రాగోపహతేన బల్గున సరాగనేత్రేణ నతోన్నత భ్రువా ముఖేన విస్ఫూర్య సువీర రాష్ట్రపం తతో అబ్రవీత్తం ద్రుపదాత్మజా పునః. జయద్రథుని యొక్క మాటలన్నీ వింది ద్రౌపది. ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది, చాలా కోపం వచ్చింది ఆమెకు. కళ్ళన్నీ కూడా ఎర్రగా అయ్యేట, కనుబొమ్మలు పైకి లేచేయి, చీత్కారం చేస్తూ అతడితో ఈ విధంగా అందిట, యశస్వీన తీక్ష్ణ విషాన్ మహారథాన్ అభిబ్రువన్ మూఢ నలజ్జసే కథం మహేంద్రకల్పాన్ నిరతాన్ స్వకర్మసు శతాన్ సమూహేష్వపి యక్షరక్షసాం. నా భర్త లేనటువంటి పాండవులు ఎవరనుకుంటున్నావు? వాళ్ళు మహాకీర్తిమంతులైనటువంటి వాళ్ళు, తమ యొక్క ధర్మం అందే ఎప్పుడు అనురక్తులైనటువంటి వాళ్ళు, యక్ష రాక్షసులతో కూడా యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా జయించగలిగినటువంటి సర్వసమర్థులు, అంత మహాపరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, దేవేంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, కోపం వస్తే వాళ్ళకి తీక్ష్ణమైనటువంటి విషసర్పాలు లాంటి వాళ్ళు, మహారథులు. మూర్ఖుడా, వాళ్ళని ఈ విధంగా నువ్వు మాట్లాడడానికి నీకు అసలు ఏమాత్రం సిగ్గుగా లేదా అని. నకించిదీడ్యం ప్రవదంతి పాపం వనేచరం వా గృహమేధినం వా తపస్వినం సంపరిపూర్ణ విద్యం భషంతి హైవం శ్వనరాసు వీరా. తపస్విలై పరిపూర్ణమైనటువంటి విద్యనంతా పొందినటువంటి పూజనీయులైనటువంటి వాళ్ళు వనంలో నివసిస్తున్నా, గృహంలో ఉన్న వాళ్ళ గురించి ఎవరు అనుచితంగా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు ధర్మానురక్తులు, ఎప్పుడు కూడా తమ ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు, మహాపరాక్రమవంతులు. అటువంటి వాళ్ళు ఎక్కడున్నా ఎవ్వరూ కూడా వాళ్ళని అలా మాట్లాడరు. నీలాంటి కుక్కలు మాత్రమే ఇలా మాట్లాడతారు. చాలా దారుణమైనటువంటి మాట కూడా చెప్పిందని. శ్వనరాహ, కుక్కల్లాంటి నీలాంటి మనుషులు మాత్రమే ఇలా మురుగుతూ ఉంటారు అంది. అహంతు మన్యే తవ నాస్తి కశ్చిత్ ఏతాదృశే క్షత్రియ సన్నివేశే యస్వాద్య పాతాళ ముఖే పతంతం పాణౌ గృహీత్వా ప్రతిసంహరేత నాగం ప్రభిన్నం గిరికూటకల్పం ఉపత్యకం హైమవతీం చరంతం దండీవ యోధాదపసేధసి త్వం యోజయేతు మాసం శశిధర్మరాజం. పాతాళముఖంగా పతనమవుతున్నటువంటి నిన్ను చేతులతో ఆపగలిగినటువంటి, పట్టుకుని ఆపగలిగినటువంటి వాడు ఈ క్షత్రియుల్లో ఎవరు లేరు.
ఆ పాండవులకి కోపం వస్తే కనుక వాళ్ళ యొక్క తీక్ష్ణమైనటువంటి బాణములకు ఆహుతవ్వాలి తప్ప నిన్ను కాపాడగలిగేటువంటి ఒక్క క్షత్రియుడు ఈ భూమండలంలో లేడయ్యా. హిమవత్పర్వతం చర్యల్లో తిరుగుతున్నటువంటి గిరిశిఖరం వంటి మదపటేనుగును అంకుశం ధరించి గుంపు నుండి చెదరగొట్టాలనుకునే వాళ్ళలాగా నువ్వు ధర్మరాజును జయించాలనుకుంటున్నావు. నువ్వెంత, నీ బ్రతుకెంత? బాల్యాత్ ప్రసుప్తస్య మహాబలస్య సింహస్య పక్ష్మాని ముఖాల్గునాసి పదా సమాహత్య పలాయమానః క్రుద్ధం యదా ద్రక్షసి భీమసేను. అంతేకాదు, నిద్రిస్తున్నటువంటి బలిష్టమైనటువంటి సింహ యొక్క జూలును మూర్ఖుడివై నువ్వు లాగాలనుకుంటున్నావు. ఎవరు కూడా సింహం దగ్గరికి వెళ్ళి దాని జూలు పట్టుకోవాలని అనుకోరు. అలాగా క్రుద్ధుడైనటువంటి ఆ భీమసేనుని చూడగానే నువ్వు వెంటనే పరుగులు తీస్తావయ్యా. నీకేం వాళ్ళ పరాక్రమం ఏమి తెలవట్లేదు. మహాబలం ఘోరతరం ప్రవృద్ధం జాతం హరిం పర్వతకందరేషు ప్రసుబ్ధముగ్రం ప్రపదేన హంసి యహ క్రుద్ధం ఆయోస్యసి జిష్ణుముగ్రం. అంతేకాదు, అర్జునుడు అతడు ఎంత పరాక్రమవంతుడు అనుకున్నావు. పర్వత గుహలలో పుట్టి అక్కడే ఎదిగినటువంటి మహాభయంకరమైనటువంటి మహాబలిష్టమైనటువంటి సింహాన్ని నిద్రిస్తుండగా కాలుతో తల్లి చంపాలనుకుంటున్నారు. రోషంతో కోపావిష్టుడైనటువంటి భయంకరుడైనటువంటి అర్జునుడితో నువ్వు యుద్ధం చేయగలవా? నీ వల్ల అవుతుందా అది? కృష్ణోరగౌ తీక్ష్ణముఖౌ ద్విజిహ్వౌ మత్త పదాక్రామసి పుచ్చదేశే యపాండవాభ్యాం పురుషోత్తమాభ్యాం జగన్యజాభ్యాం ప్రయుష్యసే త్వం. అంతేకాదే, పురుషోత్తములైనటువంటి ఆ పాండుపుత్రుల్లో అతి చిన్న వాళ్ళు ఉన్నారు, కవలలు, మాద్రీసుతులు. వాళ్ళతో నువ్వు యుద్ధం చెయ్యాలనుకోవడము ఎటువంటిదంటే, భయంకరమైన ముఖాలతో 2 నాలుకలతో ఉన్నటువంటి 2 నల్ల త్రాచుల యొక్క తోకలను కాలితో తొక్కితే ఏమవుతుందో అటువంటి విధంగా ఉంటుంది నీకు. యథాచ వేణు కదలీనలోవా ఫలంత్యభావాయన భూతయేత్మనః తథైవ మాం తైః పరిరక్షమాణం ఆదాస్యసే కర్కటకీవ గర్భం. అలాగే వెదురు, అరటి, నలము ఇవి తమ ఉనికిని కోల్పోవడానికే ఫలిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వెదురు బాగా పైన తర్వాత ఏం చేస్తారు, ఆ వెదురుని కొట్టేస్తారు. అలాగే అరటి గెల వచ్చిన తర్వాత ఆ గెల తీసేసిన తర్వాత ఆ అరటిని కూడా కొట్టేస్తారు. అలాగా అవి ఏమవుతాయంటే, వాటికి ఫలాలు వచ్చాయి అంటే ఫలం వచ్చిన తర్వాత వాటి ఉనికి అది పోతుంది ఇంకా. అంతేగాని ఫలం వచ్చింది కదా అని అభివృద్ధి కాదు అది. అలాగే ఆ ఆడ ఎండ్రకాయ అంటారు. ఆ ఎండ్రకాయ కూడా గర్భం దాల్చిందంటే చచ్చిపోతుంది. అందువల్ల చావు కోసమే గర్భం దాల్చినట్టుగా నువ్వు పాండవుల చేత రక్షింపబడేటువంటి నన్ను అపహరించాలనుకుంటున్నావు, అది నీ చావుకు వస్తుందయ్యా అని చెప్పింది. అంటే అప్పుడు జయద్రథుడు అంటున్నాడు, జానామి కృష్ణే విదితం మమైతత్ యథా విధాస్తే నరదేవపుత్రాః నత్వేవమేతేన విభీషణేన శక్త్యా వయం త్రాసయితుం త్వయాజ్యా. నీ భర్తలైనటువంటి ఆ పాండవులు, ఆ రాజకుమారులైన పాండవులు ఎటువంటి వాళ్ళు నాకు అంతా తెలుసమ్మా. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఇలాంటి బెదిరింపుల చేత బెదిరించలేవు నువ్వు. వయం పునః సప్తదశేషు కృష్ణే కులేషు సర్వే అనవమేషు జాతాః షడ్భ్యో గుణేభ్యోభ్యధికా విహీనాన్ మన్యామహే ద్రౌపది పాండుపుత్రాన్. ఓ ద్రుపద రాజపుత్రి, మేము శ్రేష్టమైనటువంటి 17 గుణాలు కలిగినటువంటి ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టాం. 6 గుణాలలో పాండవుల కంటే మేము అత్యధికులం ఏదో అనుకుంటున్నాను. కాబట్టి పాండుపుత్రులు మాకంటే చాలా తక్కువైనటువంటి వాళ్ళని మేము భావిస్తాము అని అన్నాడు. ఏమిటయ్యా 17 గుణాలు అంటే కనుక, వీళ్ళకి వ్యవసాయము, వ్యాపారము, దుర్గము, వంతెనలు కట్టడము, ఏనుగులను బంధించడము, అగట్టలను రక్షించడము, పన్నులు వసూలు చేయడము, అలాగే నిర్జన ప్రదేశాలను ఏర్పరచడము, ఇవి 8 సంధాన కర్మలు అంటారు వీటిని. ఇంకపోతే
మంత్రి ఉత్సాహ శక్తులు, ప్రభు మంత్ర ఉత్సాహ శక్తులు అనేటువంటివి 3, అలాగే ప్రభు మంత్రి ఉత్సాహ సిద్ధులు అనేటువంటివి 3, అలాగే ప్రభు మంత్రి ఉత్సాహ ఉదయాలు అనేటువంటివి 3, ఇలా 3 3 9 ఇవి. ఈ 9ను అవి 8, మొత్తం 17 గుణాలు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. అందువలన అలాగే 6 గుణాలు ఏంటంటే శౌర్యము, తేజస్సు, ధృతి, దాక్షిణ్యం, దానం, ఐశ్వర్యము అని. అట్లాగే సంధాన కర్మలు 8గా చెప్తూ ఉంటారు. ఇలాగ ఇవన్నీ కూడా మాకున్నాయి అంటూ, అంటే ఈ 17 గుణాలు అంటే ఏమిటివి అంటే ఇటువంటి గుణాలన్నీ కూడా మా దేశస్థులకు ఉన్నాయి, అటువంటి వంశంలో మేము పుట్టాము సుమా అని చెబుతున్నాడు. అందువలన అటువంటి వాళ్ళం మేము, కాబట్టి మాకు మేము బెదిరింపులకి భయపడిపోయేదేం లేదు అని చెబుతూ, సాక్షి ప్రమాతిష్ట గజం రథం వా నవాక్యమాత్రేణ వయం హి శక్యా ఆశంసవా త్వం కృపణం వదంతి సౌవీరరాజస్య పునఃప్రసాదం. నువ్వు వచ్చి వెంటనే మా రథాన్ని ఎక్కు, లేకపోతే మా గజం ఉన్నది, ఆ గజాన్ని అధిరోహించు. అంతేకాని ఇటువంటి మాటలతోటి మమ్మల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయకు. దీనురాలవై ఈ సౌవీరరాజు యొక్క అనుగ్రహాన్ని నువ్వు అర్థించవలసి ఉంది తప్ప నువ్వు మమ్మల్ని భయపెట్టడం అనేటువంటిది కుదరదు అని అన్నాడు. అంటే అప్పుడు ద్రౌపది చెప్తాను, మహాబలా కింత్విహ దుర్బలేవా సౌవీరరాజస్య మతాహమస్మి నాహం ప్రమాదాదిహ సంప్రతీత సౌవీరరాజం కృపణం వదేయం. నేను మహాబలవంతురాలనయ్యా, అయినా కానీ ఇప్పుడు సౌవీరరాజు యొక్క దృష్టికి చాలా దుర్బలురాలుగా అనిపిస్తున్నాను. నేను బలాత్కారానికి ఎలాగో ప్రసిద్ధి వహించాను, ఇంక ఈ సైంధవుణ్ణి దీనంగా వేడుకోవలసినటువంటి అవసరం నాకు లేదు. ఎందుకంటే పూర్వమే ఆ సభలో, అంతటి సభలోనే ఈ కౌరవులందరూ కూడా నన్ను చాలా అగౌరవపరిచారు, బలవంతాన్ని లాక్కొచ్చారు, అప్పుడే వాళ్ళని ఎదిరించాము వీడంతా. అందువల్ల ఇప్పటివరకు వీడిని మామూలుగా మాట్లాడటంతోటి ప్రయోజనమేం లేదు అని అనుకుంది. యస్యాహి కృష్ణ పదవీం చరేతాం సమాస్థిత వేకరథే సమేతౌ ఇంద్రోపి తాం నాపహరేత్ కథంచిత్ మనుష్యమాత్ర కృపణ కుతోన్యః. ఆ కృష్ణార్జునులు ఇద్దరూ కలిసి ఒక రథం మీద ఎవరి కోసమైతే బయలుదేరతారో వాళ్ళని ఇంద్రుడు కూడా అపహరించలేడు. ఇక అల్పుడైనటువంటి ఈ మనుష్యుడి సంగతి ఏమిటి? యథా కిరీటి పరవీరఘాతి నిఘ్రన్ రథస్థో ద్విషతాం మనాంసి మదంతరే తద్వజినీం ప్రవేష్ట కక్షం దహన్నగ్రిరివోష్ణగేషు. శత్రు సంహార కుశలుడైనటువంటి అర్జునుడు శత్రువుల మనోబలాన్ని అణచివేస్తూ వేసవి కాలంలో గడ్డిని దహించేటువంటి అగ్నిలాగా నా కోసం ఈ సైన్యంలో ప్రవేశిస్తాడు. జనార్దన సాంధక వృష్ణివీరో మహేశ్వాసాః కేకయశ్చాపి సర్వే ఏతే హి సర్వే మమ రాజపుత్రాః ప్రహృష్టరూపాః పదవీం చరేయుః. అందువలన అంధక వృష్ణివీరులతో కూడినటువంటి జనార్దనుడు, అలాగే మహాధనుర్ధరుడైనటువంటి కేకేయులందరూ కూడా నాకు రక్షకులే. ఈ రాజపుత్రులందరూ అతి హర్షంతో నా జాడ కోసం తప్పనిసరిగా వెతుకుతారు అని ఆమె తన మనసులో తన గురించి ఇంకేమీ భయమేం లేదు, ఇప్పుడు వీడి మనం ఏమీ చేయలేడు అనేటువంటి ఒక ధైర్యం కలిగినటువంటిదై ఆ ద్రౌపది అయ్యి ఆమె అట్లా భావన చేస్తోందని తెలియజేస్తూ స్వస్తి.